This church makes God sick. మరి ఈ సంఘము దేవుని చాలా అలసటకు గురి చేస్తుంది. It makes him so sick that he wants to throw up, he wants to vomit. మరి ప్రభు ఎంత వ్యసన పడుతున్నాడంటే ఆయన తన దగ్గర ఉండే ఆ సంఘాన్ని ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాడు. So he is talking here about a local church. You must keep that in mind. ప్రభు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే స్థానికముగా ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. He is not talking to individual Christians. ఆయన వ్యక్తిగతంగా ఒక క్రైస్తవునితో ప్రభు మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్థానికముగా ఉన్న సంఘమంతటితో మాట్లాడుతున్నాడు. You see, there is the body of Christ, యేసుక్రీస్తు యొక్క శరీరం ఉన్నది, which is the universal church. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం ఏమని పిలుస్తామంటే సార్వత్రిక సంఘం అని మనం పిలుస్తున్నాం. That's what we are a part of. మరి బాడీ ఆఫ్ క్రైస్ట్ లో, యూనివర్సల్ చర్చ్ లో, సార్వత్రిక సంఘంలో మనము కూడా భాగమై ఉన్నాం. Then there are local churches, సార్వత్రిక సంఘం తర్వాత స్థానిక సంఘాలు ఉన్నాయి, which is made up of individual members. స్థానిక సంఘాలు వ్యక్తిగతంగా సభ్యులతో కూడా కలిసి ఆ సంఘం ఏర్పడుతుంది. The Lord is talking to a local church, the church at Laodicea. లవోదికీయాలో ఉన్నటువంటి స్థానిక సంఘముతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. He is not talking to the body of Christ. ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరంతో మాట్లాడలేదు. Nor is he talking to individuals in this body of Christ. లేక క్రీస్తు శరీరంలో వ్యక్తిగతంగా ఎవరినో ఉద్దేశించి ప్రభు మాట్లాడలేదు. Because Christians don't understand this, క్రైస్తవులు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవట్లేదు గనుక they get messed up with this doctrine. వారు ఈ సిద్ధాంతముతో గందరగోళం అయిపోతుంటారు. Oh, the Lord said he will spew thee out of his mouth. ఓ దేవుడు తన నోటి నుండి నన్ను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాడు. No, he's not going to do that. He cannot do that. ఆయన ఎప్పుడు అలా చేయడు, ఆయన చెయ్యలేడు కూడా. You know why? ఎందుకో తెలుసా? Because the universal church is not in his mouth. ఎందుకంటే సార్వత్రిక సంఘం ఆయన నోటిలో లేదు. It is his body. సార్వత్రిక సంఘం ఆయన శరీరమై ఉంటున్నది. He is the head. ఆయన శిరస్సై ఉన్నాడు. So he cannot spew any individual out. కనుక ఒక్కొక్క వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన నోటి నుండి ఉమ్మివేయలేడు. He is talking about a local church which makes him sick. కాబట్టి ఈయన వ్యక్తిగతంగా కాకుండా ఆయన స్థానిక సంఘముతో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి ప్రభు చాలా వ్యసన పడుతున్నాడు. So what he means is that he will reject that church. అంటే ప్రభు చెప్పినటువంటి మాటల అర్థం ఏంటంటే దేవుడు ప్రభు ఆ సంఘాన్ని తృణీకరిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు. And that church will cease to exist. ఆ సంఘం ఇక ఉనికిలో ఉండకుండా ఆగిపోతుంది అని చెప్తున్నాడు. Look at chapter 2 and verse 5. 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. What is the candlestick? దీపస్తంభం అంటే ఏంటండి? ఇంతకుముందు మనం ధ్యానం చేశాం కదా. Look at chapter 1 and verse 20. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు, ఆ దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? Not individual Christians. దీపస్తంభం అంటే సంఘమే కానీ వ్యక్తిగతంగా ఏ క్రైస్తవుడు కాదు. What he's saying is that if you don't repent, ప్రభు ఏమని చెప్తారంటే మీరు మారు మనస్సు పొందకపోతే I will remove thy candlestick. మీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేస్తాను. That means that local church will cease to exist. అంటే ఆ స్థానిక సంఘం ఇక ఉనికిలో ఉండదు. When he says I will spew thee out of my mouth, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అంటే that means this church of Laodicea will cease to exist. అంటే ఈ లవోదికీయ సంఘం ఇక ఉనికిలో ఉండకుండా పోతుంది. That's what it means. దాని యొక్క అర్థం అదే. He's not talking about the salvation of individual believers. ఆయన ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి వ్యక్తిగత రక్షణ గురించి ఆయన మాట్లాడలేదు. Please remember that in the tribulation, దయచేసి గమనించండి, శ్రమల కాలంలో there is no body of Christ. శ్రమల కాలంలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు శరీరము భూమి మీద ఉండదు. There is no body of Christ here.
మరి యేసుక్రీస్తు యొక్క శరీరం ఉండదండి శ్రమల కాలంలో. Only local churches. శ్రమల కాలంలో క్రీస్తు శరీరం ఉండదు, కానీ స్థానిక సంఘం ఉంటుంది. Right? There are 7 local churches mentioned in Revelation. మరి ప్రకటన గ్రంథంలో 7 స్థానిక సంఘాల గురించి వ్రాయబడింది. Ephesus, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea. ఎఫెసీ, స్మరణ, పెర్గమం, తైతీరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అని 7 స్థానిక సంఘాలు ఉన్నాయి. Not the body of Christ. క్రీస్తు శరీరమే కాదు, ఎప్పుడు శ్రమల కాలంలో. That means those 7 churches and the people in it do not form the body of Christ. అంటే ఆ 7 సంఘాలు, 7 సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించలేరు. The body of Christ is made up of Gentiles in the church age. క్రీస్తు యొక్క శరీరం అన్యజనుల ద్వారా సంఘ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటిది క్రీస్తు యొక్క శరీరం. Once that church is taken up, ఒక్కసారి ర్యాప్చర్లో సంఘం మరి పైకెత్తబడినప్పుడు, the individuals who get saved in the tribulation, సంఘం పైకెత్తబడిన తర్వాత వ్యక్తిగతంగా ఎవరైతే శ్రమల కాలంలో రక్షణలోకి వస్తారో join local churches, but those local churches are not the body of Christ. రక్షణలోకి వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో సభ్యులవుతారు, కానీ ఆ స్థానిక సంఘాలన్నీ కలిపి క్రీస్తు శరీరం అవ్వదు. Even today for that matter. ఈ రోజు కూడా అదే వర్తిస్తుంది. Local churches don't make up the body of Christ. స్థానిక సంఘాలు యేసుక్రీస్తు యొక్క శరీరము కాదు. The born again individual believers belong to the body of Christ. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు క్రీస్తు శరీరమై ఉంటున్నారు. In the local church, స్థానిక సంఘంలో even if a majority of people are saved, ఒకవేళ ఎక్కువ మంది ప్రజలు రక్షణలోకి there వచ్చినప్పటికీ are some who are unsaved. కొంతమంది ఇంకా రక్షణ లేని వారు ఉంటారు. Right? అవునా కదా? Yes. ప్రతి సంఘంలో రక్షించబడిన వారు ఉంటారు, రక్షణ లేని వారు ఉంటారు. So the local church is not the body of Christ. కాబట్టి అలా సగం సగం ఉన్నటువంటి ఆ స్థానిక సంఘం క్రీస్తు శరీరం అవ్వలేదు. But the individual born again believers make up the body of ఆ Christ. స్థానిక సంఘాల్లో వ్యక్తిగతంగా రక్షణలోకి వచ్చినటువంటి విశ్వాసులు క్రీస్తు శరీరముగా ఎంచబడుతున్నారు. Verse 17. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఏమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. So here this church says, I am rich, increased with goods, and have need of nothing. ఈ సంఘం, లవొదికీయ సంఘం ఏమని చెప్పుకుంటుందంట? నేను ధనవృద్ధుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదు. It's a very rich church. ఇది చాలా ఐశ్వర్యవంతమైనటువంటి సంఘం. And it has tremendous material assets. ఈ సంఘానికి పదార్థ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. And it boasts about it. తనకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి ఈ సంఘము అతిశయిస్తూ ఉన్నదంట. You see, this spiritually is where we are today. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడితే మనందరం ఈ సంఘ కాలంలో ఉన్నాం. And this is how the churches in general are today. నేటి దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంట? ధనవంతులుగా ఉన్నాయి. Never before in history were churches rich. చరిత్రలో మునుపెన్నడు సంఘాలు ఈ విధంగా ఐశ్వర్యంతో లేవండి. They were always persecuted. ప్రతి సంఘంలో హింసలు ఉండేటువంటివి, There was poverty. మరి పేదరికం ఉండేటువంటిది. But today the church says, I am rich, increased with goods, and I have need of nothing. నేటి దినాల్లో సంఘం ఏమని చెప్తా అంటే, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నది. You must understand this. Today, Christians think if a preacher has a lot of money, he's a very godly man or a very great person. నేటి దినాల్లో క్రైస్తవులు, విశ్వాసులు ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఒక ప్రసంగికుడు గొప్ప ఐశ్వర్యవంతుడు అయితే ఆయన దగ్గర సమస్తం ఉంటే ఆయన గొప్ప దైవజనుడు, దైవికమైనటువంటి వాడు అని అనుకుంటా ఉన్నారు. Spirituality is not having property worth crores of rupees. ఆత్మీయత కోట్ల కొలది రూపాయలు సంపద కలిగి ఉండటం కాదండి. Not having facilities which cost crores of rupees. లేకపోతే కోట్ల విలువ చేసేటువంటి వసతులు కలిగి ఉంటే నువ్వు ఆత్మీయుడవు కాలేవు. Oh, look at that pastor. ఓ ఫలానా పాస్టర్ గారు చూడండి, He spent 100 crores to build his church. ఆయన తన సంఘాన్ని కట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాడు. How much God has blessed him. ఓ దేవుడు ఆ సేవకుని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అని మాట్లాడతాం. Are you telling me
అంటే మీరు ఏమని చెప్తున్నారు నాతో? that God has blessed that man, అంటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి but has not blessed that poor village pastor who is slogging and toiling day and night in poverty to win souls. అంటే పట్టణంలో ఉన్నటువంటి ఈ సేవకుని దేవుడు గొప్ప ఐశ్వర్యముతో దేవుడు ఆశీర్వదించి ఆ మారుమూల గ్రామంలో కష్టాలు, హింసలు, శ్రమలు అనుభవిస్తూ పోరాడుతున్నటువంటి ఆ పేద సేవకుడిని దేవుడు ఆశీర్వదించట్లేదు అని నువ్వు చెప్తున్నావా? Because he doesn't have a church building even. ఎందుకంటే ఈ పేద సేవకుని కనీసం మందిరం కూడా లేదు. He just sits in a thatched hut. ఆయన మరి ఒక రేకులు షెడ్ కింద లేకపోతే తడికల షెడ్ కింద కూర్చొని ఆరాధన చేస్తున్నాడు. There is no AC there. అతని దగ్గర ఏసీ లేదు. There are no fans there. ఫ్యాన్స్ లేవు. They are sitting on the floor. వారు నేల మీద కూర్చుంటున్నారు. You're telling me God didn't bless him? అంటే దేవుడు ఆ పేద సేవకుడిని ఆశీర్వదించట్లేదని నువ్వు చెప్తున్నావా? Spirituality is not seen in how much money a ministry has or what great facilities their ministry possesses. ఆత్మీయత వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ఏ విధమైన వసతులు ఉన్నాయన్న దాని మీద ఆధారపడి మనం చెప్పలేం. Just because a man wears suits worth lakhs of rupees every week, లక్షల కొలది రూపాయలు విలువ కలిగినటువంటి సూట్లు ప్రతి వారం ధరించుట ద్వారా, or he decorates his church using lakhs of rupees, లేకపోతే మరి ప్రతి వారం తన మందిరాన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి డెకరేషన్ చేయటం ద్వారా, or because he wears Rolex watches, లేకపోతే ఆయన రోలెక్స్ వాచ్ ధరించటం ద్వారా, or because he has a 50,000 seating capacity, లేకపోతే 50,000 మంది ఒకేసారి కూర్చోగలిగినటువంటి మరి వసతి ఆయనకు ఉండటం ద్వారా he is not spiritual. ఆయన ఆత్మీయుడని నువ్వు ఎలా చెప్పగలవు? That's not a blessing of God. అది దేవుని నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత మాత్రమును కాదు. You know what happens? ఏం జరుగుతుంది తెలుసా? When small time preachers like me, మరి చిన్న చిన్న ప్రసంగికులు మాకు లాంటి వారు, when we see those people, అలాంటి వ్యక్తులను మేము చూసినప్పుడు we'll think, oh, if only I also had that. ఒకవేళ నాకు కూడా అలాంటి వసతులు ఉంటే ఎంత బాగుండేది. To be honest, I never have that desire, but I'm only giving you an example. యథార్థంగా చెప్పాలంటే నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నాకు అలాంటి కోరిక ఎన్నడూ లేదు దేవుని సందులో నేను చెప్తున్నాను. But I'm just giving you an example. మీకు ఉదాహరణగా అలా చెప్తున్నాను. And then immediately we think, I don't have it maybe because I'm not as godly as that man. నేను ఆ దైవజనులాగా ఆశీర్వదించబడట్లేదు అంటే నేను ఆయనకు లాగా ఆత్మీయంగా జీవించట్లేదేమో అన్న ఆలోచన నాలో కలిగింది. Even if I see something wrong with him, ఒకవేళ ఆయన జీవితంలో ఏదైనా పొరపాటు నేను కనుగొన్నప్పటికీ I don't want to say anything. నేను ఆయన గురించి ఏమీ చెప్పడానికి కూడా ఇష్టపడను. Who am I to say God has blessed him? దేవుడు అతన్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తుంటే నేను ఎంతటి వాడిని అతన్ని విమర్శించడానికి అని అనుకుంటాను. Or they think, if I say anything, is it because I'm jealous of that man? ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే నేను అతన్ని గురించి అసూయపడుతున్నాను కాబట్టి అలా మాట్లాడుతున్నానా? So let me keep quiet. కాబట్టి నేను ఎందుకు అతని జోలికి వెళ్ళటం, నేను నోరు మూసుకొని సైలెంట్గా ఉంటాను. For me what matters is to speak what the Bible says. నా విషయంలో నేనేమని ఉద్దేశిస్తున్నానంటే దేవుని వాక్యం ఏమి చెప్తున్నదో దానిని నేను ప్రకటిస్తాను. I don't care if it comes out like jealousy or envy or anything. అది అసూయ అనుకుంటారా, ద్వేషం అనుకుంటారా, శత్రుత్వం అనుకుంటారా, నాకు అనవసరం. That is not spirituality. అది ఎంత మాత్రమును ఆత్మీయత కానే కాదండి. I'm not saying that every pastor should be poor and have nothing. ప్రతి సేవకుడు పేదరికంలోనే ఉండాలి, అతని దగ్గర ఏమీ ఉండకూడదని నేను చెప్పట్లేదు. Pastors can be smart, they can work hard, they can make some money and they can have a good life. దేవుని సేవకులు గొప్ప తెలివి కలిగినటువంటి వారు కూడా పని చేసి ఏదో ఒక పని చేసి వాళ్ళు కూడా ధనాన్ని సంపాదించుకోవచ్చు. But when a person is living off of the ministry, ఒకవేళ ఒక వ్యక్తి పరిచర్యను బట్టి జీవిస్తూ and lives like that, ఆ విధముగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే that is not spirituality, that is not godliness. ఆ విధమైనటువంటి ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండటమే ఆత్మీయత కానే కాదు. That's very wrong to use the money that belongs to the ministry. పరిచర్యకు సంబంధించినటువంటి ధనాన్ని ఆ విధంగా ఉపయోగించడం సరైనటువంటి పద్ధతి కానే కాదు. To live a lavish life. మరి లావిష్ లైఫ్ని, ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి పరిచర్యకు సంబంధించిన సొమ్మును వాడుకోవటం మంచిది కాదు. Yes, the church should pay the pastor. There's no doubt about that. ఖచ్చితంగా సంఘం సేవకుడు పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు జీతం చెల్లించాలి సంఘమే. But if the pastor says, all this is mine, I'll use it as I wish.
ఈ డబ్బంతా నాదే, నేను నా ఇష్టానుసారంగా వాడుతున్నానని సేవకుడు అన్నాడు అనుకో, I am going to buy what I like with the church's money. నాకు ఏది ఇష్టమో నేను అది కొనుక్కుంటాను, సంఘం నాది, డబ్బు నాది అన్నాడు అనుకోండి. That shows wickedness. అది ఖచ్చితంగా చెడుతనాన్ని కనబరుస్తుంది. So all these things don't show, just because they have ATM machines in their church hall. వారి చర్చ్ హాల్లో ఏటీఎం మెషిన్స్ ఉన్నందువలన ఆ సంఘం ఆత్మీయమైన సంఘం అని, సేవకుడు ఆత్మీయుడని చెప్పలేం. Because that pastor goes in his own private jet plane. ఆ సేవకుడు తనకున్నటువంటి ఆ వ్యక్తిగత విమానంలో ప్రయాణం చేస్తున్నాడంటే అతను ఆత్మీయుడని కాదు. In fact, in the Laodicean church age, మరి లవోదికే సంఘ కాలంలో that shows that they are going against what the Bible says. దేవుని వాక్యానికి వారు వ్యతిరేకంగా వెళ్తున్నట్లుగా ఈ సంఘం కనబడుతున్నది. I am rich and increased with goods and have need of nothing. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదు. So one thing I want you to have in mind is this. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. Never look at these people and think they are greatly blessed by God. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూసినప్పుడు వీరు దేవునితో గొప్పగా ఆశీర్వదించబడ్డారని నువ్వెన్నడూ అనుకోవద్దు. Crowds, money, these are not the things that show the worthiness of a ministry. జన సమూహము, డబ్బు ఇవి కాదు వారి పరిచర్యను విలువగట్టేటువంటిది. The measure of a man's ministry ఒక వ్యక్తి యొక్క పరిచర్య దేన్ని బట్టి మనం వెలగడతామంటే is seen in how faithfully he expounds God's word. అతడు దేవుని వాక్యాన్ని ఎంత నమ్మకముగా వాక్యంలో కొనసాగుతున్నాడో దాన్ని బట్టి చెప్పగలం. Not corrupting the word of God. దేవుని వాక్యాన్ని పాడు చేసే వ్యక్తిగా కాదు, Not perverting the word of God. లేకపోతే దేవుని వాక్యాన్ని మరి మార్చివేయటం కాదు. You see, all these things that you see, big buildings and properties and wealth and all these things, గొప్ప గొప్ప భవనాలు, నిర్మాణాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు they will burn one day. అవన్నీ ఒక రోజున ఏమైపోతాయంట? కాలిపోతాయి. The church will be gone. సంఘం వెళ్ళిపోతుంది. And God's judgment is going to come on the earth. దేవుని యొక్క తీర్పు భూమి మీదకి రాబోతున్నది. And all that's going to be destroyed. అవన్నీ ఒక రోజున నాశనం చేయబడతాయి. I'll tell you my opinion. నా యొక్క ఆలోచన నేను చెప్తున్నాను చూడండి. If a church has money, సంఘానికి డబ్బు ఉన్నట్లయితే don't invest it in properties. మరి వాటిని ఆస్తులు కొనటంలో వినియోగించకూడదు. Now I'm not saying sit under a tree, don't get me wrong. అంటే ఆ స్థలాలు కొనొద్దు అని అంటే చెట్టు కింద కూర్చొని ఆరాధన చేయండి అని నేను చెప్పట్లేదు. Well, we all need basic facilities. We have to spend money for that. మనందరికీ ప్రాథమికమైనటువంటి వసతులు కావాలి గనుక మనకు స్థలం కావాలి, ఆరాధించడానికి స్థలం కావాలి. We should not over invest in the church building. అంటే ఒక మందిరాన్ని నిర్మించటంలో అతిగా ఖర్చు చేయకూడదు అన్నటువంటి మాట నేను చెప్తున్నాను. Right? This is beautiful, right? This is basic. This is enough. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ మందిరం మనకు ప్రాథమికమైన వసతులు ఆరాధించుకోవడానికి, కూర్చోడానికి కలిగించింది. అద్భుతమా కాదా? It's wonderful. ఇది అద్భుతం. But when you want to go overboard with the properties, కానీ ఇంకా అధికముగా ఈ ప్రాపర్టీస్ విషయంలో డబ్బు ఖర్చు పెట్టాలి అని అనుకుంటే that shows something wrong with the heart. అంటే నీ హృదయంలో ఏదో తప్పు ఉన్నది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. Because money should be invested in people and not in properties. మరి దేవుడు పరిచర్యకి ఇచ్చిన ధనమును ప్రజల మీద ఖర్చు పెట్టాలి, అంతేగాని స్థలముల మీద, ప్రాపర్టీల మీద కాదు. What do I mean by people? అంటే ప్రజలు అని అంటే నా అర్థం ఏంటి? I'm not saying just distribute money to everybody. అంటే వచ్చిన డబ్బంతా అందరికీ పంచిపెట్టమని కాదు. See that the gospel goes as far as possible from this place into the world. క్రీస్తు సువార్త ప్రపంచమంతటా ప్రబలటానికి, అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళటానికి కావలసిన ధనమును మనం వెచ్చించాలి. That means we must support preachers. అంటే మరి ఆ సువార్తికులకు మనం తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. Right? The Bible says, how will they go if they are not sent? మరి పంపబడని వారు ప్రకటించేవారు పంపబడకపోతే వారు ఏ విధంగా వెళ్తారు? How will they go if we do not support them? ఒకవేళ మనం వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయకపోతే వారు ఎలా ముందుకు వెళ్తారు? We must support preachers who are faithfully preaching the gospel. దేవుని సువార్త నమ్మకముగా ప్రకటించేటువంటి దైవజనులకు మనం ఏం చేయాలంట? సహకరించాలి. When we have a heart to do that, అలా సహకరించే హృదయం మనం కలిగి ఉన్నప్పుడు God will show us and lead us to the right people. దేవుడు మనల్ని నడిపించటానికి మరి సరైనటువంటి వ్యక్తుల్ని ప్రభు మనకు చూపెడతాడు. Sometimes he will raise up people in other countries. కొన్నిసార్లు దేవుడు వేరే దేశాల్లో ప్రజలను లేవనెత్తుతాడు.
I have seen that in my life. అది నా జీవితంలో నేను కూడా చూశాను. We are a small church, మేము ఒక చిన్న సంఘముగా ఉన్నాం. but God has blessed us so that we can support men in the ministry. మరి దేవుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడంటే పరిచర్యలో ఉన్నటువంటి ఇతర సేవకులకు సువార్త అందించే వారికి సహకరించేటట్టుగా మమ్మల్ని And ఆశీర్వదించాడు. I'm sure that's what is done here, but I'm just saying that's not what is done in general in churches. ఇక్కడ కూడా మన సంఘంలో కూడా అలాగే జరుగుచున్నది. మరి నేను సాధారణంగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. In many churches they don't do that. చాలా సంఘాల్లో డబ్బును సువార్త పరిచర్య కొరకు సేవకుల కొరకు వాడట్లేదు. They don't do that at all. వారు ఎప్పుడు కూడా ఆ పని చేయట్లేదు. They do it to buy more properties, వారు ఇంకా ఎక్కువ స్థలాన్ని కొనడానికి వాడుతుంటారు. beautify the place more. లేకపోతే వారి మందిరాన్ని ఇంకా కోట్లు ఖర్చు పెట్టి అందముగా తయారు చేసుకోవడానికి Oh, let's have వాడుతుంటారు. a beautiful manicured garden. ఓ అద్భుతమైనటువంటి ఒక మంచి తోటలాగా ఆ మందిరాన్ని నిర్మించుకోవాలనుకుంటారు. Let's have fountains there. అక్కడ మందిర ప్రాంగణంలో మంచి ఫౌంటైన్స్ మనం ఏర్పాటు చేయాలి. And still after that we have money left over. ఆ తర్వాత ఒకవేళ ఇంకా ఖర్చు పెట్టిన డబ్బులు మిగిలితే Let us buy, what do you call that, like a resort where we can all go once in a while. మరి రిసార్ట్స్ కొనుక్కొని అప్పుడప్పుడు సంఘం అంతా కలిసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటా ఉంటారు. See, that shows their heart is not in reaching the lost with the gospel. ఈ విధమైనటువంటి క్రియలు చేసే వారి హృదయము క్రీస్తు సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళడానికి సరైనదిగా లేదు అని మనకు అర్థమవుతుంది. They have a lot of money, వారి దగ్గర విస్తారమైన ధనం ఉన్నది, but they never invest it in preachers of the gospel. కానీ ఆ విస్తారమైన ధనాన్ని సువార్తికుల మీద సేవకుల మీద ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. They're just so selfish, they want to use it for themselves. వారు ఎంత స్వార్థప్రియులుగా ఉన్నారంటే తమకు తామే ఆ ధనాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. Godliness is measured in how much you believe this book. ఆత్మీయత దైవత్వం అనేటువంటిది ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉన్నది. And how you let it affect your walk with Christ. ఈ వాక్యము క్రీస్తుతో కూడా నువ్వు నడవటానికి అది నేను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో దాని మీద నీ దైవత్వం ఆధారపడి ఉన్నది. Material things have nothing to do with spirituality. పదార్థ సంబంధమైనటువంటి విషయాలను బట్టి నీ ఆత్మీయతను పోల్చుకోలేవు. They are no evidence of spirituality. నీవు ఆత్మీయుడవని చెప్పడానికి నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ధనము రుజువు కానే కాదండి. Look at 1 Timothy chapter 6 and verse 5. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూడండి. Unfortunately, in your Telugu Bible, there is a problem. I will show it to you. మరి తెలుగు బైబిల్లో చిన్న పొరపాటును నేను చూపెడతాను. మొదటి తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనుషులు మరి వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. What it is saying, if I'm not mistaken, in the Telugu Bible, తెలుగు బైబిల్లో ఏమని చెప్పబడుతుంది అనంటే that they suppose that godliness is profitable. మరి దైవభక్తి గొప్ప లాభసాధనమైనదని మనం అనుకుంటున్నారు. That's not what it says really. ఆ మాట ఇక్కడ పరిపూర్ణంగా చెప్పబడట్లేదు. Let me read in the English Bible. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను. Perverse disputings of men of corrupt minds and destitute of the truth, supposing that gain is godliness. From such withdraw thyself. 6th verse it is telling us. It's there? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులమై దైవభక్తి లాభసాధనం అనుకును మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. Now you see, this is the difference. దీనిలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే These are the two ways in which it can be understood. ఈ విషయాన్ని రెండు రీతులుగా మనం అర్థం చేసుకోవచ్చు. One is, people think that godliness is gain. దైవభక్తియే లాభమని కొంతమంది అనుకుంటారు. Right in verse 5. 5వ వచనంలో. Verse 6, that is different. 6వ వచనంలో వేరుగా ఉంది. That's not what we are talking about. దాని గురించి మనం మాట్లాడలేదు. But in verse 5 it is wrong. 5వ వచనంలో పొరపాటు ఉన్నది. Because it says godliness is gain. మరి దైవభక్తి
లాభసాధనమైనది అని చెప్తున్నది. But the opposite is what they believe. కానీ వారు నమ్ముచున్నటువంటి వ్యతిరేకంగా నమ్ముతున్నారు. Gain is godliness. లాభసాధనమే, లాభమును సంపాదించుకోవటమే దైవ భక్తి అనుకుంటున్నారు. That means the more money I have, అంటే నేను ఎంత లాభాన్ని, ఎంత డబ్బును the సంపాదిస్తానో, more prosperous I am, ఎంత అభివృద్ధి చెందుతానో that much godly my life. నేను అంత దైవ భక్తి కలిగినటువంటి వాడను అని అనుకుంటాను. So Christians who are very naive sometimes, క్రైస్తవులు కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తున్నారంటే that must be true. అది నిజమే అనుకుంటున్నారు. How can he be so rich if God has not blessed him? దేవుడే గనుక అతన్ని ఆశీర్వదించకపోతే మరి అతను అంత ధనవంతుడు ఎలా అవుతాడని మనం అనుకుంటాం. They don't see that maybe he's stealing money from the ministry వాళ్ళు చూడట్లేదేమో, బహుశా ఆయన పరిచర్యలో నుండి ధనాన్ని దొంగిలిస్తున్నాడేమో, and using it to buy his house and cars and all those things. మరి తన ఇల్లు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి వాటన్నిటిని ఉపయోగిస్తున్నాడేమో. He will say all this is for the ministry. ఇదంతయు సేవ కొరకే అని పైకి చెప్తున్నాడు. And Christians say, oh, okay, he's worth it, he's working so hard. ఓ ఆయన చాలా కష్టపడి పని చేస్తున్నాడు, అందుకే దేవుడు అతన్ని ఆ విధంగా దీవించాడు అనుకుంటారు. Gain is not godliness. లాభము సంపాదించుకోవటం దైవభక్తి కాదు. Look at verse 6. 6వ వచనం చూడండి. Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనమై ఉన్నది. Nothing to do with money. ధనముతో సంబంధం లేదండి దీనికి. Godliness, దైవభక్తియే contentment. దైవభక్తి సంతుష్టి సహితం. That means when you are a godly person, అంటే నువ్వు దైవికమైన వ్యక్తివైతే, if you have enough to take care of your family, you're content. నీ కుటుంబాన్ని చూసుకోవడానికి చాలినంత నీకున్నదంటే ఎలా ఉన్నావు? సంతృప్తిగా ఉన్నావని అర్థం. Even if you don't have enough, you're still content. ఒకవేళ నీకు చాలినంత వసతులు, ధనము లేకపోయినా ఆ లేమిలో కూడా నువ్వు ఎలా ఉన్నావు? సంతృప్తి కలిగి ఉన్నావు. That is godliness. అదే దైవత్వం అంటే. Not when we have a lot of money and everything is going well. Oh, look how godly he is. అలా ఉండటమే దైవభక్తి, కానీ ఎక్కువ డబ్బును నేను కలిగి ఉంటేనే దైవభక్తి అని అనుకుంటే అది చాలా పొరపాటు. What did Jesus say? ప్రభువు ఏమని చెప్తున్నాడు? Food and raiment, that's enough, he says. మరి తినటానికి తిండి, మరి ఉండటానికి గృహము, వస్త్రాలు. Food and clothes, that's enough, he says. మరి భోజనము, వస్త్రాలు ఉంటే చాలు. The government says, okay, we'll add one more thing, food, clothes and a house. మరి ప్రభుత్వం మనం వచ్చి ఇదిగో కట్టుకోవడానికి వస్త్రాలు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు. That's a good thing, it's all right, but the Lord says if you have food and raiment, that's enough. అది కూడా మంచిదే, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే తిండి, వస్త్రాలు ఉంటే చాలని చెప్తున్నాడు. How many of us can say I'm content only with that? నేను నా జీవితంలో కలిగి ఉన్న వాటితో నేను సంతృప్తిగా ఉన్నానని మనలో ఎంతమంది చెప్పగలం? But you see, they think the more money I have, the more godly I must be. నా దగ్గర ఎంత ఎక్కువ ధనం ఉంటే నేను అంత దైవభక్తి కలిగిన వాడనని ప్రజలు అనుకుంటూ ఉంటారు. That's what many pastors think, that's what they teach their people to believe. అనేక మంది సేవకులు అలా ఆలోచిస్తున్నారు, వారి ప్రజలకు కూడా అదే విధంగా బోధిస్తున్నారు. Now look at what Jesus thinks about those people. These are not my words. ఈ నేను చెప్పే విషయాలన్నీ నా నోటి మాటలు కాదండి. యేసుక్రీస్తు ప్రభువు అలాంటి వ్యక్తుల గురించి ఆయన ఏమని ఆలోచిస్తున్నాడో లేఖనంలో చూడండి. Look at verse 18 of chapter 3 of Revelation. మరి ప్రకటన 3:18 ఒకసారి చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమలో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. This is the Lord's opinion about these people who say we have we are rich, we have goods, increased with goods, we have need of nothing. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకునేటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి మాట ఇది. Sorry, that was verse 18, but look at verse 17, the second part. 17వ వచనం రెండో భాగం చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. That is Jesus Christ's opinion about these people who say we are rich, increased with goods, I have need of nothing. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని అనుకునేటువంటి వారిని గురించి ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంది చూడండి. You are
wretched, you're poor, you're miserable, you're naked, you're blind. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అంటున్నాడు. What happened to that sweet Jesus that everybody talks about? ఓ మరి ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభుని గురించి ప్రజలు చెప్పేటువంటి మాటలు ఏమైపోయినాయి? Jesus of Nazareth, right? Jesus of Nazareth. What happened? నజరేయుడైన యేసుక్రీస్తు ఆ ప్రభు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? Can this Jesus speak like this? ఈ ప్రేమ కలిగిన మంచి మాటలు చెప్పే యేసయ్య సంఘాన్ని గురించి ఇలా చెప్పగలడా? You see those pictures that people keep in their homes, calling it the picture of Jesus? మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి కొన్ని పిక్చర్స్ కొంతమంది వారి గృహాల్లో పెట్టుకొని ఉంటారు. By the way, if you're doing that, don't do it. It'll attract demons. ఒకవేళ మీ ఇంట్లో యేసు ప్రభు ఫోటోలు అని ఏదైనా ఫోటోలు పెట్టుకుంటే మీరు దయచేసి వాటిని తీసేయాలి. దయ్యాలు అవి. They will attract demons into your home. ఆ పిక్చర్స్ ద్వారా మరి దయ్యాలను ఆ పిక్చర్స్ మన ఇంట్లోనికి ఆహ్వానిస్తాయి. So be very careful about that. కాబట్టి అలాంటి ఫ్రేమ్స్ ఏదైనా ఉంటే నువ్వు జాగ్రత్త ఉండాలి, వాటిని తీసి పారేయాలి. First of all, that's not the picture of Jesus Christ. మొట్టమొదటిగా గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే నీ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ ఫోటో యేసు ప్రభు దిగిన ఫోటో కాదు. That is the picture of some Hollywood actor. ఆ ఫోటో ఎవరిది? ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్ది. Jesus is not an American or a European. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అమెరికాకు యూరోప్కు చెందినటువంటి వాడు కాదు. He belongs to Asia. ఆయన ఆసియాకి చెందినటువంటి వాడు. He looks like an Asian, not like an American or ఆయన ఆసియాకి చెందిన వాడిగా ఉంటాడు, అంతేగాని ఒక అమెరికా వాడిలాగా ఉండడు. Right? This is a white-skinned man in the picture. మరి మనం చూసేటువంటి ఫొటోస్లో ఆ వ్యక్తి ఎలా కనబడతాడు? తెల్లని చర్మం, Like an American or European. ఒక అమెరికా వాడిలాగానో యూరోపియన్ లాగానో కనబడతాడు. Brown hair. మరి బ్రౌన్ హెయిర్ ఉంటుంది, జుట్టు, or red hair. లేకపోతే ఎర్రని జుట్టు. Jesus dyed his hair red. యేసుక్రీస్తు ప్రభువారు ఎర్రని జుట్టు కలిగినటువంటి వాడే చనిపోయాడా? He had black hair. అతను నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. Read about it in Song of Solomon. మరి పరమగీతాల్లో ఆయన వెంట్రుకల గురించి కూడా రాయబడి ఉన్నది. When he was on earth, his hair was black as wool. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. When he comes back a second time, ఆయన రెండవసారి భూమి మీదకి తిరిగి వస్తున్నప్పుడు his hair is white as wool. ఆయన యొక్క మరి వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉంటాయి. Black as a raven, white as wool. మరి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు నల్లని వెంట్రుకలు, రెండోసారి వచ్చినప్పుడు తెల్లని ఉన్నిని పోలినట్టుగా ఉంటున్నాయి. No red hair. రెడ్ హెయిర్ ఎక్కడా ఉండదండి. That Jesus is not the Jesus of the Bible. ఆ ఫోటోలో ఉన్నటువంటి యేసు, బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఎంత మాత్రం కాదండి. That's a picture created by Roman Catholics. అది రోమన్ కేథోలిక్ వారు నిర్మించినటువంటి చిత్రం అది. And I see when I go to some Christians' homes, right there in the front is the picture of Jesus. కొంతమంది క్రైస్తవుల గృహాలకు వెళ్తే పెద్ద ఫ్రేమ్ చేయించుకొని యేసుక్రీస్తు ప్రభు ఫోటో అన్నట్టుగా పెట్టుకుంటారు. And look at the face of that Jesus. ఆ యేసు ప్రభువారి ముఖం ఆ పిక్చర్ లో మనం చూస్తే Oh, so humble and lowly and loving those eyes. ఎంత దీనత్వము, ప్రేమ కలిగినటువంటి వాడుగా ఆ ఫోటోలో కనబడతా I don't know ఉంటాడు. why his head is always like this. He has a sprained neck or something. మరి ఆయనకి ఒకవేళ మరి మెడ నొప్పి ఏమైనా ఉందేమో, ఎప్పుడు మెడ సైడ్కే ఉంటుంది ఫోటోల్లో. And all these things, like this. Nonsense. ఇవన్నీ పనికిరాని విషయాలు. A heart in his hand, ఈ అరచేతిలో ఒక హృదయం, or a dove in his heart, all sorts of లేకపోతే nonsense. ఇక్కడ హృదయం దగ్గర ఒక పావురం. Look at what he's saying. ఆయన సంఘంతో ఏం చెప్తున్నాడు వినండి. Look at the words he uses. ఆయన ఉపయోగించేటువంటి పదాలు ఒకసారి చూడండి. You remember when he rebuked the Pharisees when he was on the earth? ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరి పరిసయ్యులను ఆయన గద్దించినప్పుడు ఎలా మాట్లాడాడు? Did he say, I love you, dear Pharisees? ఓ పరిసయ్యులారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడా? I love you all in God. మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను ఇట్లా చెప్పాడా? He said, you whitewashed sepulchre. ఓ సున్నము కొట్టిన సమాధులారా అని చెప్పాడు. You generation of vipers. మరి సర్ప సంతానమా అని చెప్పాడు. You hypocrites. మీరు వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు అంటున్నాడు. Don't give a wrong picture of the Jesus Christ of the Bible. యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రభువుని గురించి తప్పుడు పిక్చర్ మనం కలిగి ఉండకూడదు. Look at these words. ఇక్కడ ఆయన సంఘంతో చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. Thou knowest not that thou art wretched and miserable and poor and blind and naked.
నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక. That is God's view of the church age that we are living in. మనం నివసిస్తున్నటువంటి సంఘ కాలంలో సంఘాన్ని గురించి ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు. So that's why we must be very careful about these things. అందుకొరకే ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There are preachers who are preaching health, wealth and prosperity. మరి నేటి దినాల్లో అనేక మంది బోధకులు ఇలాగే బోధిస్తున్నారు, ఆరోగ్యం, సంపద, అభివృద్ధి. He says you're wretched, miserable, poor, blind and naked. అలాంటి వారితో ప్రభు చెప్తున్నాడు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు అంటున్నాడు. Because your prosperity is not a sign of your godliness. ఎందుకంటే నీ యొక్క సంపద నీవు దైవభక్తి కలిగి ఉన్నావు అనడానికి సూచన కాదు. Has the Lord blessed you with money? దేవుడు నిన్ను ఒకవేళ ధనముతో ఆశీర్వదిస్తే Give it back to him. మరలా ఆయనకి తిరిగి ఇవ్వు, ఆయన పరిచర్య కొరకు. And say, Lord, this is your money. You tell me how you want me to use it. ప్రభు, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దీన్ని ఎలా ఉపయోగించాలో నీవే నాకు చెప్పని దేవుని అడుగు. My pastor is not going to tell me how I'm going to use it. నేను ఎలా ఉపయోగించాలో నా సేవకుడు నాకు చెప్పడు. My husband or my wife is not going to tell me నా that. భర్త లేకపోతే నా భార్య నాకు చెప్పరు. That's secondary. అది రెండవ విషయం. But first you have to tell me. ప్రభువా, మొదటిగా నీవు నాకు చెప్పాలి నేను ధనాన్ని ఎలా ఉపయోగించాలో. Because it's yours. ఎందుకంటే ఇది నీవు నాకు ఇచ్చిన నీ ధనం. Yes, there are certain things we have to do, give in the local church. Absolutely, you have to do that. మనం దేవుడు మనకిచ్చిన ధనంతో కొన్ని కార్యాలు మనం చేయాలి. స్థానిక సంఘాన్ని మనం ఆర్థికంగా సహకరించాలి, అది తప్పకుండా మనం చేయాలి. And whatever ministry we want to do, మనం ఏ విధమైనటువంటి పరిచర్య చేయాలనుకున్నా as much as possible, మరి ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు we should do it through our local church. మనం నువ్వేమి చేసినా, ఎంత పరిచర్య జరిగించాలనుకున్నా నీ స్థానిక సంఘము, సంఘ కాపరి ద్వారా నువ్వు చేయాలి. That's a good thing, that's a good discipline. అదొక మంచి పరిచర్య విధానం. But the Lord can say to you suddenly, I want you to be a blessing to this person. కొన్నిసార్లు దేవునితో మాట్లాడుతూ, అయ్యా సహోదరి, సహోదరుడా, నువ్వు ఆ వ్యక్తికి ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను అంటాడు. Obey it, go do it. సో దేవునితో మాట్లాడినప్పుడు ఆయన స్వరానికి విధేయత చూపినవాడై అతన్ని ఆర్థికంగా ఆశీర్వదించు. But when you think because I have money I must be godly, then you are very wrong. నా దగ్గర చాలా ధనం ఉంది కనుక నేను దైవ భక్తి గలవాణ్ణను అని అనుకుంటే నువ్వు పొరపాట్లో ఉన్నట్టే. Look at verse 18. 18వ వచనం చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. Verse 18 tells you what true godliness is. నిజమైన దైవభక్తి ఏంటో 18వ వచనంలో వివరిస్తున్నాడు. It tells you what true riches are. నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. Firstly he says, buy of me gold tried in the fire. మరి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం నా దగ్గర కొనమంటున్నాడు. Not the gold that is sold in the jewelry shop. జ్యువెలరీ షాప్ లో అమ్మబడుతున్నటువంటి బంగారం కొనమని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? Buy of me gold. మరి నా దగ్గర నువ్వు బంగారంను కొనమంటున్నాడు. And this is not, gold mixed with other materials. మరి ఈ బంగారము వేరే పదార్థములతో కల్పితమైనటువంటిది కాదండి. It is pure gold. అది స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారం. It is tried in fire. అది అగ్నిలో పరీక్షించబడినటువంటి బంగారం. Look at 1 Peter chapter 1 and verse 7. మొదటి పేతురు పత్రిక 1:7 వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. True gold is that which is tried in fire. మరి నిజమైనటువంటి సువర్ణము అగ్నిలో పరీక్షించబడినటువంటిది. And for the born again Christian, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవునికి that gold is his faith. ఆ యొక్క బంగారము, సువర్ణము ఏంటి అనంటే ఆయన విశ్వాసమే. A truly godly Christian మరి నిజముగా దైవభక్తి కలిగినటువంటి క్రైస్తవుడు is one whose faith has been tried with fire. దైవభక్తి కలిగిన నిజమైన క్రైస్తవుడు ఎవరంటే వాని విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడినటువంటి వాడే నిజమైన He has దైవభక్తి గల. gone through fire. అతను అగ్ని గుండా వెళ్తాడు. When he went through that fire, అతను అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు his faith did not diminish. అతని విశ్వాసము చెదిరిపోలేదు.
he did not start complaining to God. లేకపోతే అతని విశ్వాసంలో బలహీనుడై దేవుని మీద కంప్లైంట్ చేయట్లేదు, సనగటం లేదు. He prayed, ఆయన ప్రార్థించాడు, Lord, take away this thorn from me. ప్రభువా ఇదిగో ఈ ముళ్ళు నా జీవితం నుండి తొలగించండి. The Lord didn't take it away. దేవుడు తీసివేయలేదు. He prayed again. మరలా రెండోసారి The Lord ప్రార్థించాడు, didn't take it away. దేవుడు ముళ్ళు తీసివేయలేదు. He prayed again. మరలా మూడోసారి ప్రార్థించాడు, The Lord said, no, it's all right. దేవుడు ముళ్ళు ఉండనీవు, పర్వాలేదని చెప్పాడు. My grace is sufficient for నా thee. కృప నీకు చాలునని చెప్పాడు. And he did not whine or murmur. అయితే ఆ భక్తుడు దేవుని మీద సనగట్టము గాని గొనగట్టము గాని చేయలేదు. He did not say, now I'm going to rise in faith and claim my promises. ఇదిగో నేను ఇప్పుడే విశ్వాసంలో లేచి నా వాగ్దానాన్ని ఎత్తిపడతానని చెప్పలేదు. And God has to get me out of this. దేవుడు ఎలాగైనా సరే ఆ ముళ్ళు నా జీవితం నుండి తీసేయాల్సిందే అని ప్రార్థించలేదు. But he said, thy will be done. అయితే ఆయన ఏమని చెప్పాడంటే, అయ్యా నీ చిత్తం నా జీవితంలో జరుగునుగా. Is it going to hurt me? ఇది నన్ను గాయపరుస్తుందా? So let it be. ఒకవేళ గాయం కలిగితే గాయం కలగనివ్వండి. Is it going to burn me? ఒకవేళ అది నన్ను కాల్చుతుందా? So let it be. కాల్చనివ్వండి. That thy will be done. ఆయన చిత్తమే జరుగునుగాక. That is faith tried in fire. అది అగ్ని చేత పరీక్షించబడినటువంటి విశ్వాసం. Like Job, యోబు వలె going through the fire and coming out with his faith strengthened in the Lord. యోబు అగ్నిగుండా వెళ్ళి ప్రభువులో తన విశ్వాసాన్ని స్థిరపరచుకొని బయటికి వచ్చాడు. That's how a Christian is when he goes through fire. ప్రతి క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది. That is true gold and true riches. అది నిజమైన సువర్ణము, బంగారము, ఐశ్వర్యమై ఉంటున్నది. Look at James chapter 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 3 and 4. 3-4 వచనాలు మనం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. How many Christians will agree with this? మీలో ఎంతమంది క్రైస్తవులు ఈ వచనంతో అంగీకరిస్తారు? That he may be perfect and entire and wanting nothing. మరి సంపూర్ణులు ఏ విషయంలో కొదువలేని వారై ఉండునట్లు. Will they say, let my faith be tried? నా విశ్వాసానికి పరీక్ష రానివ్వండి. They don't want true riches. వారు అనేకులు నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదండి. You see, the two passages we have just read, 1 Peter 1 and James 1, మొదటి పేతురు 1వ అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం మనం ఇప్పుడు చదివాం. both have tribulation context. మరి ఈ రెండు పత్రికలకి మరి శ్రమలు పొందినటువంటి ఆ సందర్భం, We are talking about the great tribulation, మరి tribulation context. మహాశ్రమల కాలాన్ని గురించినటువంటి సందర్భం ఈ రెండు వాక్యాలు. But it applies to us as well. అయితే మనకు కూడా మనం వాటిని అన్వయించుకోగలం. True riches are when our faith is tried in fire. నిజమైనటువంటి ఐశ్వర్యం ఎప్పుడు అనంటే మన విశ్వాసం అగ్ని పరీక్షకు గురైనప్పుడు. Then the Lord says that thou mayest be rich, and white raiment that thou mayest be clothed. మరి నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రము నా దగ్గర కొనుక్కోమంటున్నాడు. True riches and the best clothing are found here in this verse. నిజమైన ఐశ్వర్యము మరి అద్భుతమైనటువంటి వస్త్రం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. White raiment. తెల్లని వస్త్రములు. In chapter 16 and verse 15 we read many times. 16వ అధ్యాయం 15వ వచనం చాలాసార్లు మనం చదివాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటును వారిని పోగు చేసిన ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. Keepeth his garments. తన వస్త్రమును కాపాడుకునేటువంటి వాడు. What does that mean? దాని అర్థం ఏంటి? He makes sure that his works are good before God. అంటే దేవుని ఎదుట తన క్రియలు సరైనవిగా ఉండునట్లుగా చూసుకునేటువంటి వాడు. That is expensive clothing for a believer. అది ఒక విశ్వాసికి ఖరీదైనటువంటి వస్త్రములు తన క్రియలే, తన జీవిత విధానం. Look at Ecclesiastes chapter 9. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూడండి. Ecclesiastes chapter 9 and verse 8. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. Verse 8.
chapter 9 and verse 8. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. Let thy garments be always white. మీ వస్త్రములు ఎల్లప్పుడూ మరి తెల్లవిగా ఉండాలి. Let your works be always right before God. నీ క్రియలు ఎల్లప్పుడూ దేవుని ఎదుట సరైనవిగా ఉండాలి. That's what a true born again believer looks for. మరి నిజముగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు ఆ విధంగా కనబడతాడు. He doesn't glory because he wears expensive suits every week. అతను ఖరీదైనటువంటి సూట్లు ప్రతి వారం ధరించే దానిలో అతిశయించడు. He doesn't bother about that. అసలు వాటిని గురించి ఆలోచనే చేయడు. He doesn't worry, what will I eat, what will I wear. నేను ఏం తింటానా, ఏం ధరించుకుంటానని చింతించాడు. He looks to see that his life is right before God. తన జీవితం దేవుని ఎదుట సరిగా ఉన్నదో లేదో జాగ్రత్త పడుతూ ఉంటాడు. Then the Lord says, anoint thine eyes with eye salve that thou mayest see. మూడోదిగా దేవుడు అంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని చెప్తున్నాడు. Look at the Gospel of Luke chapter 24 and verse 45. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనాన్ని నేను చదువుతున్నాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. Luke, Gospel of Luke, sorry. లూకా సువార్త 24:45 క్షమించండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, Yes. క్రీస్తు శ్రమపడిన 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడనని వ్రాయబడి ఉన్నది. It says, then opened he their understanding that they might understand the scriptures. వారు గ్రహించినట్లుగా వారి మనస్సులను, లేఖనములు గ్రహించినట్లు వారి మనస్సులను తెరిచి అని అంటున్నాడు. A Christian who can really see ఒక క్రైస్తవుడు నిజముగా తాను చూడగలిగిన స్థితిలో ఉండేటువంటి వాడు is one who sees what God has said in this book. అంటే దేవుడు తన వాక్యంలో ఏమి చెప్తున్నాడో దాన్ని చూడగలిగినటువంటి వాడు. Because there are many who have eyes but cannot see. లోకంలో చాలా మంది కన్నులు కలిగి ఉన్నారు కానీ వారు సరిగా చూడని స్థితిలో ఉన్నారు. Remember, every time he says to the 7 churches, ఆయన 7 సంఘాలతో ప్రతిసారి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడాడు? let him that hath an ear to hear, hear. చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాడు. Why, everybody has an ear. అందరికీ చెవులు ఉన్నాయిగా. We all have ears. మన అందరికీ చెవులు ఉన్నాయి. But that doesn't mean we always hear. అంటే మనం ఎల్లప్పుడూ చెవులు ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు చెప్పింది వింటున్నామని కాదు. We have eyes but we don't see. మన కన్నులు ఉన్నాయి కానీ మనం చూడట్లేదు. But blessed is that Christian whose eyes God has opened. ఎవరి కన్నులైతే దేవుడు తెరిచి ఉన్నాడో తన క్రియలు గ్రహించటానికి అలాంటి క్రైస్తవుడు ధన్యుడు. To understand the scriptures. దేవుని వాక్యాలను గ్రహించగలగటానికి. That is a godly Christian. అదే దైవికమైనటువంటి క్రైస్తవుడు. Not one who has everything going well for him. తన జీవితంలో అన్ని సుఖముగా అద్భుతంగా జరిగిపోతున్నటువంటి వాడు నిజముగా దైవ భక్తి కలిగిన వాడు కాదండి. Not one who has a lot of money and is prosperous. Well, it's all right. విస్తారమైన ధనము ఐశ్వర్యము కలిగి ఉన్నటువంటి వాడు దైవ భక్తి కలిగిన వాడు కాదు. It's all right to be rich. I'm not saying it's a sin to be rich. ధనవంతుడిగా ఉండటం పాపమేమి కాదండి. ధనము నీకుంటే సంతోషమే. But that is not a sign that you're godly. అయితే నువ్వు దైవ భక్తి కలిగి ఉన్నావు అనటానికి అది గుర్తు కాదు. Make that distinction. ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. Verse 19. 19వ వచనం నేను చదువుతున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. As many as I love, I rebuke and chasten. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. You see, even though this church makes the Lord sick, ఈ సంఘము దేవుని చాలా విచారానికి గురి చేసినప్పటికీ he still loves it. ఆయన ఇంకను ఈ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. Though he rebukes it, he loves it. ఆయన సంఘమును గద్దిస్తున్నా దాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. Because he rebukes those whom he loves. ఎందుకంటే తాను ప్రేమించేటువంటి వారిని ఆయన గద్దించి శిక్షిస్తాడు. Today in churches, Christians don't want to be rebuked by the pastor or by the other elders. నేటి దినాల్లో సంఘాల్లో విశ్వాసులు సేవకుని ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ గద్దింపు పొందటానికి ఏమాత్రం ఇష్టపడరండి. They don't want it. వారికి గద్దింపు అనేది ఉండకూడదు. If they are rebuked, they sulk. ఒక్కవేళ గద్దింపు ఉంటే ఇక ఆగిపోతారు.
They stop coming to church. సంఘానికి రావటం ఆగిపోతారు. How can you be so unloving? ఓ ఇతను కనీసం ఏమాత్రం ప్రేమ చూపట్లేదు. Oh, see how he is talking to me. అతను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. How dare he say this to me? అతను నన్ను అలా గద్దించడానికి అతనికి ఎంత ధైర్యం. This generation cannot take rebuke. ఈ తరములో ఉన్నటువంటి విశ్వాసులు గద్దింపును స్వీకరించేటువంటి వారు కాదు. They don't like church discipline. సంఘం యొక్క క్రమశిక్షణ వారికి అనవసరం. I'll do what I want. నాకేది ఇష్టమో అది చేస్తాను. Nobody should say anything to me. నన్ను ఎవరు ఏమి అనటానికి వీల్లేదన్నట్టుగా ప్రజలు వ్యవహరిస్తూ ఉంటారు. I will sin if I want to. నేను పాపం చేయాలనిపిస్తే నేను పాపం చేస్తాను. But you cannot pull me up on that. నీవు ఆ విషయంలో నన్ను ఏమి మాట్లాడడానికి వీల్లేదన్నట్టుగా ఉంటారు. But the Lord says, as many as I love, I rebuke and chasten. అయితే దేవుని వాక్యం అంటుంది, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. Chastening is a sign of God's love. మరి గద్దించటం, శిక్షించటం అనేటువంటిది దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి అదొక సూచన. If you go to Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే there is a long passage about chastening there. అక్కడ మరి విస్తారమైనటువంటి వాక్యాన్ని ఆయన అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. It's all about the Lord chastening his sons. దేవుడు తన ప్రజలని మరి వెంటాడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. Look at verse 5. 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. You see that? And he goes on to say, ఆయన ఇంకనూ ముందుకు వెళ్తే ఏమని చెప్తున్నాడంటే, that if the Lord doesn't chasten you, ఒకవేళ ప్రభు నిన్ను శిక్షించకపోతే, that means you're not his son. ప్రభు శిక్ష నీ మీదకి రాకపోతే, ప్రభు నిన్ను శిక్షించకపోతే నీవు అతని కుమారుడవు కాదు. Because he only chastens his sons. ఎందుకంటే ఆయన తన కుమారులను మాత్రమే గద్దించి శిక్షిస్తాడు. He doesn't chasten those who are not his children. ఆయన పిల్లలు కాని వారిని ఆయన ఎందుకు గద్దిస్తాడు? We chasten and rebuke our children. మనము మన పిల్లల్ని గద్దిస్తామా? We don't go to the neighbor's శిక్షిస్తామా? house and chasten their children. మన పిల్లల్ని గద్దించి శిక్షిస్తామా, లేకపోతే పక్కింటి వాళ్ళని గద్దించి శిక్షిస్తామా? If parents don't rebuke and chasten their children, తల్లిదండ్రులు వారి పిల్లల్ని గద్దించి శిక్షించి సరి చేయకపోతే they don't love their children. అలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించట్లేదని అర్థం. They love themselves. వారు తమ్మును తామే They ప్రేమించుకుంటున్నారు. don't want the pain of that unpleasant situation. వారు అక్కడ పరిస్థితి అంతా ఇబ్బందికరంగా మారిపోవటం, బాధాకరమైన పరిస్థితులను వెళ్ళటం వారు ఎంత మాత్రం ఇష్టపడరు. Well, I have to rebuke the child, నేను పిల్లవాడిని గద్దించాలి, and then I have to beat him. అతన్ని కొట్టాలి, He will cry, వాడు ఏడుస్తాడు, and the whole atmosphere will become ఆ bad. వాతావరణం అంతా విచారంగా మారిపోతుంది, My mood will go నా bad, మూడు పాడైపోతుంది, and I won't be able to enjoy the evening movie. మరి సాయంకాలం టీవీ ముందు కూర్చొని సినిమా ఎంజాయ్ చేయలేను, I won't be able to eat that biryani I'm looking for. నేను తయారు చేసుకున్నటువంటి బిర్యానీ తృప్తిగా తినలేను, మూడు పాడైపోతాయి. Why all this? Let it be. ఈ తలనొప్పి అంతా ఎందుకు, వాడిని ఎందుకు గద్దించడం అని ఆగిపోతారు. There are some other parents మరికొంతమంది తల్లిదండ్రులు who think they love their children so much they cannot rebuke or chasten them. మరి మా పిల్లల్ని మేము చాలా ప్రేమిస్తున్నాం కాబట్టి మేము వారిని గద్దించము అన్నట్టుగా ఉంటారు. That's not love. అది ప్రేమ కాదండి. Real love rebukes and chastens. నిజమైనటువంటి ప్రేమ గద్దిస్తుంది, శిక్షిస్తుంది. And the Lord rebukes and chastens us whom he loves. దేవుడు తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు. When the Lord rebukes us and chastens us, ప్రభు మనని గద్దించి శిక్షించినప్పుడు our response should be repentance. మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలంటే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. Immediately get in, into that room alone with the Lord and pray. నువ్వు వెంటనే ప్రభుతో కూడా నీ గదిలోనికి ఒంటరిగా వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు And పొందాలి. say, Lord, if you don't know why the Lord is chastening you, ask him to show you. ప్రభు నేను ఎందుకు గద్దించి శిక్షిస్తున్నాడో నీకు అర్థం కాకపోతే మోకరించి ప్రభు సన్నిధిలో అడుగు, He will show it to you. ఆయన నీకు చూపెడతాడు ఎందుకు But గద్దిస్తున్నాడు. if you already know it, ఒకవేళ ఎందుకు గద్దించాడో నీకు అర్థమైపోతే you repent then and there దాని విషయంలో అప్పుడే అక్కడే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. and ask the Lord to forgive you. ప్రభువా నన్ను క్షమించమని దేవుని వేడుకో. The chastening may not stop immediately. బహుశా గద్దింపు శిక్ష వెంటనే ఆగకపోవచ్చు.
It may continue for a little more time, అది ఇంకొంత సమయం వరకు కొనసాగించవచ్చు. but you don't wait till it finishes. అయితే అది ముగించబడేంత వరకు నువ్వు మారు మనసు పొందడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. Because if you do it, then the chastening will be prolonged. ఒకవేళ నువ్వు వెంటనే గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆ గద్దింపు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. If you don't, it will go on for longer period of time. ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే ఆ గద్దింపు శిక్ష ఇంకా అధికమవుతూ ఉండవచ్చు. The Lord can severely chasten us. దేవుడు నిన్ను చాలా కఠినముగా గద్దించి శిక్షిస్తూ ఉండవచ్చు. Christians don't realize this. క్రైస్తవులు అనేక సార్లు దాన్ని గ్రహించరు. They think because the Lord loves me, nothing will happen to me. ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నాడు గనుక నాకు ఏమీ కాకుండా ఆయనే చూసుకుంటాడు అనుకుంటాం. I'll tell you something. మీకు విషయం చెప్తున్నాను. Every time I say this, I'm afraid to say it, but I have to say ఈ it. మాట చెప్తున్న ప్రతిసారి నేను భయపడుతున్నాను కానీ చెప్పాలి తప్పదు. Every time I say it, it makes me to stop and think, what about me? నేను ప్రకటించిన Why? ప్రతిసారి నాకు అనిపిస్తుంది మరి నా సంగతి ఏంటి అన్న భయం నాకు కలుగుతూ ఉంటుంది. But you see, the Lord can cut short a born again believer's life. మరి తిరిగి జన్మించిన క్రైస్తవ జీవిత పయనాన్ని దేవుడు కట్ షార్ట్ చేయవచ్చు, ఆయన తగ్గించేసేయవచ్చు అతని ఆయుష్ని. Christians think, it is written down how many years I live, so I will live that many years. నేను ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో దేవుడు ముందే రాశాడు కాబట్టి ఇంకా దాంట్లో ఒక్క రోజు కూడా తక్కువ అనుకుంటారు. No, you're mistaken. అలా నువ్వు ఆలోచిస్తే నువ్వు పొరబడుతున్నట్టే. You remember what it says in 1 Corinthians 11? మొదటి కొరింథీ పత్రిక 11లో ఏమని రాయబడినది? Paul says, if you partake in the Lord's table, there are some who partake in the Lord's table unworthily. మరి వివేచింపక తిని త్రాగువాడు. Some are sick. వారిలో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. Some are weak. కొంతమంది బలహీనులయ్యారు. Some sleep. మరి కొంతమంది నిద్రించుచున్నారు. That means they are dead. నిద్రించున్నారంటే చనిపోయారని అర్థం. When a Christian persists in his sin and doesn't repent, ఒక క్రైస్తవుడు పాపంలోనే కొనసాగుతూ పశ్చాత్తాపడకపోతే the Lord can take him home. దేవుడు అతన్ని తన ఇంటికి పిలుచుకొనవచ్చు. The Lord will say, I gave you many chances, నీకు అనేకమైన అవకాశాలు నేను ఇచ్చాను, but you are not able to do anything with it. అయితే నువ్వు అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు. I don't want you to live there in defeat anymore. నీవు అక్కడే ఉండి ఇంకా పోరాడాలని నేను కోరుకోవట్లేదు. I don't want you to be in defeat anymore. నువ్వు ఓటమిలో ఉండాలని నేను ఆశపడట్లేదు. I want you to come home. కనుక నువ్వు రోజు ఓడిపోవటం కంటే ఇక నా ఇంటికి వచ్చేసి అని దేవుడు పిలుస్తాడు. A Christian's life can be cut short. క్రైస్తవుని జీవితం ఆయుష్ తగ్గిపోవచ్చు. Now, be careful. జాగ్రత్తగా ఉండండి. Just because a Christian dies young, don't say, he must be sinning, that's why he died. మనం ఇలా ఆలోచించకూడదు. ఒకవేళ ఎవరైనా యవన వయసులోనే చనిపోయాడంటే వీడు ఎంతో పాపంలో జీవించాడు అందుకే ప్రభు తీసేసుకున్నాడేమో అని పొరపాటు పడవద్దు. Never say that. Never think మాట అలా ఎప్పుడు మనం ఆలోచించకూడదు. That's between him and God. అది అతనికి దేవునికి మధ్య ఉన్నటువంటి It's సంబంధం. between you and God. నీకు నీ దేవునికి మధ్య సంబంధం. The Lord can keep you alive for long, దేవుడు నిన్ను ఎక్కువ కాలం నిన్ను సజీవునిగా ఉంచవచ్చు, or he may call you home, లేక నిన్ను తన ఇంటికి పిలవచ్చు. depending on how you deal with these things. నీవు ఈ విషయాల్లో ఎలా స్పందిస్తున్నావో దాన్ని బట్టి ఆధారపడి So ఉంటుంది. when the Lord rebukes and chastens you, సో దేవుడు నిన్ను గద్దించి శిక్షిస్తున్నప్పుడు be zealous and repent. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందమంటున్నాడు. Immediately you repent. వెంటనే నువ్వు మారు మనస్సు పొందాలి. Stop that sin that's been bringing displeasure to the Lord. మరి దేవునికి ప్రీతి కలిగించినటువంటి ఆ జీవితాన్ని నువ్వు వెంటనే ఆపేయాలి. We should not fool around with God. మనం మరి దేవుని చుట్టూ మనం దేవుణ్ణే మోసపరుస్తున్నాం అన్నట్టుగా తిరగకూడదు. That can never happen. మనం దేవుణ్ణి మోసపరచలేం. Verse 20. 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. Now many millions of messages have been preached from this verse. మరి ఈ వచనం నుండి మిలియన్ల కొలది ప్రసంగాలు బయటికి వచ్చి ఉంటాయి. Millions of souls would have been saved from this verse. మరి మిలియన్ల కొలది ఆత్మలు ఈ వచనాన్ని బట్టి రక్షణలో కూడా వచ్చి ఉంటారు. The general preaching is this. మరి సాధారణమైనటువంటి వర్తమానం ఏంటంటే Jesus is standing outside your heart. యేసుక్రీస్తు నీ హృదయానికి వెలుపట నిలబడి ఉన్నాడు. And he's knocking at the door. ఆయన నీ హృదయమని తలుపు తడుతున్నాడు. If you open your heart, నీ హృదయాన్ని తెరిస్తే he will come in and live in you. ఆయన లోపలికి వచ్చి నీలో జీవిస్తాడు. You can preach that, no problem.
అలాగూ ప్రసంగించడంలో తప్పేమీ లేదు. That's a spiritual application. అది ఆత్మ సంబంధమైనటువంటి అప్లికేషన్. But doctrinally, సిద్ధాంతపరంగా this is not talking about anybody's heart. ఇక్కడ ప్రభు ఎవరి హృదయాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. He's talking about a church. ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He's standing at the door. ఆయన సంఘానికి వెలుపట తలుపు దగ్గర నిలబడ్డాడు. That is the Laodicean church. అది ఏ సంఘం? లవోదికీయ సంఘం. Remember, which church is the church of the open door? మరి తలుపు తెరబడిన సంఘం ఏ సంఘమో తెలుసా? Anybody? Which church was the church of the open door? మరి తెరవబడిన తలుపు కలిగినటువంటి సంఘం ఏది? 7 సంఘాల్లో మనం చదివాం కదా. Yes, the church of Philadelphia. ఫిలదెల్ఫియా సంఘం. But which one is the church of the closed door? తలుపు మూయబడిన సంఘం ఏది? That's the age we are living in. మనం నివసిస్తున్నటువంటి సంఘకాలం అదే. The church has kept Christ out. సంఘం యేసుక్రీస్తుని ఎక్కడ పెట్టింది? సంఘానికి బయట పెట్టేసి తలుపేసింది. You look at some of these churches, especially with these huge crowds going to those churches. మరి విస్తారమైన జన ప్రవాహం కలిగినటువంటి సంఘాలను ఒకసారి చూడండి. Even the smaller ones sometimes. కొన్నిసార్లు చిన్న చిన్న సంఘాలైనా ఉండవచ్చు. The pastor and his wife, మరి పాస్టర్ గారు అతని భార్య, they are dictators. వారు ఒక నియంతలాగా ఉంటారు. Dictators. ఒక నియంతలాగా ఉంటారు. They control everything so minutely. సమస్తము వారి చేతుల్లో కంట్రోల్లో ఉంచుకుంటారు. Because they are afraid if they don't do that, it might go out of their hand. ఒకవేళ అందరినీ కంట్రోల్లో పెట్టుకోకపోతే చేయి దాటిపోతారేమో అన్న భయంతో ఉంటారు. They don't give place to Jesus Christ to work in his own church. వారి ప్రభువుని తన సంఘంలో పని చేయటానికి ప్రభువుకే వాళ్ళ అవకాశం ఇవ్వరు. They want to be in charge of everything. సమస్తానికి వాళ్ళే నాయకత్వం వహించాలనుకుంటారు. Now, don't get me wrong, the pastor is the leader. Yes, of course. సంఘానికి సంఘ కాపరే నాయకుడు, దాంట్లో ఏ తేడా లేదు. But there is a difference between being a leader and a dictator. నాయకుడిగా ఉండటానికి ఒక నియంతగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. There is a difference between people following the leader మరి ప్రజలు నాయకుడిని వెంబడించటానికి and being dragged by the leader. మరి నాయకుని చేత లాగబడటానికి చాలా వ్యత్యాసం ఉంది. When you don't give place to Jesus Christ to work in your church, సంఘములో ప్రభు పని చేయటానికి ఆయనకు మనం అవకాశం ఇవ్వకపోతే, that means he is outside the door. దాని అర్థం ఏంటంటే ప్రభువును బయట పెట్టేసామని అర్థం. And many churches, many churches have done this today. చాలా సంఘాల్లో That's what they do. వారు ఇలాగే చేస్తున్నారు. Pastors no more get down on their knees before the Lord and cry and say, what do you want to do in your church? ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి సంఘములో నన్ను ఏమి చేయమంటావు, ఈ పరిస్థితులు ఎలా ముందుకెళ్ళమంటావు అని ప్రభు సన్నిధిలో మోకరించి అడిగేటువంటి సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. They don't ask what you want to do in your church, Lord. ప్రభువా, ఇదిగో నీ సంఘంలో నీవు ఏం చేయాలని కోరుతున్నావని ప్రభువుని అడగరు. Lord, am I being a hindrance to you in this church? ప్రభువా, ఇదిగో ఈ సంఘములో నేను నీకు ఆటంకముగా ఏమైనా ఉన్నానా అని వాళ్ళు అడగరు. Whatever I do is right. I am the pastor. నేను పాస్టర్ని కాబట్టి నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా చాలా మంది ఉంటారు. They don't give place to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పని చేయడానికి వారి స్థలం ఇవ్వరు. They have closed the door to Jesus Christ. ప్రభు కొరకు వారు తలుపును మూసివేశారు. That's why the Lord closes the doors on them. అందుకొరకే దేవుడు కూడా వారి విషయమై తలుపు మూసేస్తున్నాడు. So you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? Even in a country like America, అమెరికా వంటి దేశాల్లో కూడా today to go and preach on the streets has become dangerous. మరి అమెరికా వీధుల్లో వెళ్ళి సువార్త ప్రకటించటం కూడా ఇప్పుడు అక్కడ ప్రమాదకరం అయిపోయింది. That's the country which has taught Christians all over the world to street preach. మరి అమెరికా దేశమే ప్రపంచ దేశాలన్నిటికీ వీధి సువార్తను పరిచయం చేసింది. But there itself now it's become difficult to do that. ఇప్పుడు ఆ అమెరికా దేశంలోనే వీధి సువార్త ప్రకటించడం కష్టతరం అయిపోయింది. If you go to the UK today, నీవు ఈ రోజున మరి యునైటెడ్ కింగ్డమ్స్ లండన్ యూకేకి వెళ్తే, the nation which gave us the King James Bible, కింగ్ జేమ్స్ బైబిల్ మనకి ఇచ్చినటువంటి ఆ దేశంలో you say one word out of place in public,
మరి పబ్లిక్ ప్లేస్లో ఒక్క మాట నువ్వు ఏదైనా మాట్లాడితే they can put you in jail. వారు నిన్ను జైల్లో వేసేస్తారు. God closes the doors because they throw Jesus Christ out of their churches. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘం నుండి వారు బయటికి గెంటి వేశారు గనుక దేవుడు ఏం చేయగలడు? ఆయన కూడా ద్వారాలు మూసివేయగలడు. Look at India today. భారతదేశాన్ని గమనించాడు. Never before has there been so much of hatred of Christians as it is today. ప్రస్తుతం క్రైస్తవ్యాన్ని ద్వేషించినంతగా మునుపెన్నడూ ఎవరు ద్వేషించలేదు. They look at us like we are criminals. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తున్నారంటే మనం ఏదో క్రిమినల్స్ లాగా చూస్తున్నారు. Right? They say, oh, you are criminals who try to somehow convert people by giving them money or something. మీరు క్రిమినల్స్ లాగా ఉగ్రవాదుల్లా ఉన్నారు, ఏదో ఒక విధం చేత డబ్బు ఇచ్చో మభ్యపెట్టో ప్రజల్ని మీ మతంలోనికి మార్చుకుంటున్నారని మన మీద నేరారోపణ So చేస్తున్నారు. that today, even if you say one word about Jesus Christ, they get angry. ఈ రోజు బయట నిలబడి యేసుక్రీస్తుని గురించి ఒక్క పదం మాట్లాడినా ప్రజల కోపం వచ్చేస్తుంది. You know why? ఎందుకో తెలుసా? The Lord is closing the doors on దేవుడు us. తలుపులు మూసేస్తున్నాడు. That's why. అందుకొరకే They have thrown Jesus Christ out. వీరు యేసుక్రీస్తు ప్రభువుని బయటికి గెంటి వేశారు. They have thrown the Bible out. వారు దేవుని వాక్యాన్ని బయటికి గెంటి వేశారు. Doesn't matter what the Bible says. బైబిల్ ఏం చెప్తుంది వారికి అనవసరం. What I say is right. నేనేం చెప్తున్నానో అదే ప్రాముఖ్యం. You listen to what I'm saying. నేను చెప్పిందే నువ్వు వినాలి. That is keeping Jesus Christ and the Bible out. అలా చేయటం యేసుక్రీస్తుని తన వాక్యాన్ని బయటికి గెంటి వేయటమే. That's the sad condition of the Laodicean church today. లవోదికీయ సంఘం యొక్క మరి పరిస్థితి ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితి. But still the Lord says, అయినా ప్రభు ఏమంటున్నాడంటే, if any man hear my voice ఎవడైనను నా స్వరం విని and open the door, తలుపు తీస్తే I will come into him నేను అతని యొద్దకు వస్తాను, and will sup with him and he with me. అతనితో నేను నాతో కూడా కలిసి భోజనం చేస్తాను. The offer is open. అవకాశం తెరవబడి ఉన్నది. Even in these times, ఈ సమయంలో కూడా if individual Christians and local churches, వ్యక్తిగత క్రైస్తవుడే గాని స్థానిక సంఘములే గాని if we open our doors to Jesus Christ, మనం మన తలుపులు ప్రభు కొరకు తెరవగలిగితే, you see, you cannot open the door to Jesus Christ without making this book supreme in the church. మరి దేవుని వాక్యమే సంఘములో ప్రాముఖ్యమని నువ్వు గుర్తెరగకపోతే ప్రభు కొరకు నువ్వు తలుపు తెరవలేవు. This book is like Jesus Christ in physical form. ఈ పుస్తకమే శారీరకంగా ప్రభులాగా మన మధ్య ఉన్నదని నువ్వు గుర్తించాలి. There is no keeping the Bible aside and saying, I give first place to Jesus Christ. బైబిల్ని పక్కన పెట్టి నేను యేసుక్రీస్తు ప్రభువారికి ప్రథమ స్థానం నా జీవితంలో సంఘంలో ఇస్తున్నానంటే అది పొరపాటే. You have to give first place to the Bible. మొదటి స్థానాన్ని వాక్యానికి అంటే పరిశుద్ధ గ్రంథానికి మనం ఇవ్వాలి. Verse 20. Verse 21. 21వ వచనం, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు ప్రతివానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. The reward promised to the Laodicean church. లవోదికీయ సంఘానికి ఇక్కడ బహుమానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. If they overcome, నీవు జయించినట్లయితే you will sit with me on my throne. నా సింహాసనం మీద నాతో పాటు కూర్చుంటావు. What a great honor that is. ఎంత గొప్ప ఘనత అండి. Sitting beside Jesus Christ on his throne. యేసుక్రీస్తుతో ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోవటం ఒక్కసారి ఊహించుకోండి. I don't know how it is done, but he promised it and he'll do it. ఆయన అది ఎలా జరిగిస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పాడనంటే ఖచ్చితంగా చేస్తాడు. Sometimes I think like this. కొన్నిసార్లు నేను ఇలా ఆలోచిస్తాను, Maybe the Lord gave this promise బహుశా ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడు కానీ because he knows not one from the Laodicean church will be worthy of it. లవోదికీయ సంఘం నుండి ఒక్కడు కూడా జయించాడు కనుక ప్రభు ఒకవేళ వాగ్దానం ఇచ్చాడేమో. No, that's not true. I'm just అది kidding. వాస్తవం కాదు, నేను అలా ఊహించి చెప్పానంతే. But that's the promise. కానీ ప్రభు ఇక్కడ సంఘానికి వాగ్దానం ఇస్తున్నాడు, జయించేవాన్ని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. What is it that you have to overcome spiritually? ఆత్మీయంగా మరి దేన్ని నువ్వు జయించాలి? Whatever the Lord says in this message to Laodice. ప్రభు లవోదికీయ సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానం ఏ వర్తమానం అయితే ఉందో, Overcome that lukewarmness. ఆ నులివెచ్చని స్థితిని నువ్వు జయించాలి. Overcome that false godliness. ఆ తప్పుడు దైవభక్తి జీవితాన్ని నువ్వు జయించాలి. Overcome that exclusion of Jesus Christ from your life.
మరి యేసుక్రీస్తుని నీ జీవితంలో కలిగి ఉండనటువంటి ఆ స్థితి నుండి నువ్వు మరి జయించాలి. And you will be greatly rewarded for that. అలా చేయటి ద్వారా నువ్వు గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు. You see, this age, the Laodicean church age, లవోదికీయ సంఘ కాలము begins with a rejection of God's word. You remember, we already spoke about that. దేవుని వాక్యమును తృణీకరించుటతో ఆరంభమవుతున్నది. I know many of you can't remember it, so I'll just remind you. మీలో చాలా మంది మర్చిపోయి ఉంటారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. In 1885, they came out with a revised version. 1885లో వారు ఒక రివైజ్డ్ వర్షన్ తో వచ్చారు. And in 1901, they came out with the American Standard Version. 1901లో అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ని తీసుకొని వచ్చారు. Both of these were a rejection of the pure word of God. ఈ రెండు కూడా పవిత్రమైన లేఖనాన్ని తృణీకరించినటువంటి తర్జుమాలు. And then I told you what happened in India. భారతదేశంలో ఏం జరిగిందో నేను చెప్పాను. In 1860, the pure Telugu Bible was translated. 1860లో స్వచ్ఛమైన తెలుగు భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది. But that was revised. అది మరలా రివైజ్ చేశారు. And when they revised it, they made it a different translation. వారు మరలా తిరిగి రివైజ్ చేసినప్పుడు మరి డిఫరెంట్ ట్రాన్స్లేషన్ చేశారు. They rejected the word of God. అంటే సత్యవాక్యాన్ని వాళ్ళు తృణీకరించారు, మార్పు చేశారు. And the result is, దాని ప్రతిఫలం ఏంటంటే from the beginning of the Laodicean church age లవోదికీయ సంఘ కాలం ఆరంభము నుండి కూడా till today, నేటి వరకు we are witnessing a great falling away from the faith. మరి విశ్వాసంలో నుండి భ్రష్టులైపోవటం, పడిపోవటానికి మనం సాక్షులుగా ఉంటున్నాం. Look at 2 Thessalonians chapter 2. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 Thessalonians chapter 2 and verse 3. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Except there come a falling away first. మొట్టమొదటిగా ఏం జరగాలంట? భ్రష్టత్వం సంభవించాలి. That's what has happened in the Laodicean church. ప్రస్తుతం లవోదికీయ సంఘ కాలంలో జరుగుతున్నటువంటిది అదే. It's a lukewarm church. నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘం. It's a church that has fallen away. మరి ఈ సంఘం పడిపోయినటువంటి సంఘం. I'll tell you what is there in churches today. నేటి దినాల్లో సంఘంలో ఏమున్నదో చెప్తాను వినండి. There is worldliness. లోక సంబంధమైనటువంటి క్రియలు సంఘంలో ఉన్నాయి. Worldliness has permeated the churches so much లోక భోగము సంఘాలను విపరీతంగా ఆకర్షించేసింది. that the Christians in their churches don't realize that. సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవుడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు. I saw a churches, they have these live programs, whatever you call it. Their video is there on the ఒక internet. సంఘంలో మరి వారి లైవ్ ప్రోగ్రామ్ నేను ఒకటి చూశాను. Here in Hyderabad. ఇక్కడే హైదరాబాద్లో. Supposedly modern church. మరి చాలా నవీన సంఘముగా పిలువబడుతున్నటువంటిది. Right, the pastor doesn't look like a pastor. పాస్టర్ గారు లాగా అస్సలు కనబడడు. What do I mean by that? Well, is there a certain way a pastor should look? అంటే పాస్టర్ గారు కనిపించే విధానం ఏదైనా వేరుగా ఉంటుందా? No, what I mean is they take pains to look like the CEO of a company and not like a servant of God. అంటే వారు ఎలా కనబడతారంటే ఒక కంపెనీకి, ఒక సంస్థకి CEO లాగా కనబడతారు కానీ సేవకుల్లాగా వారు కనబడరు. Because nowadays you don't see CEOs dressing up in suits and all that. నేటి దినాల్లో CEOలు మరి సూట్లు టైలు వేసుకొని కనబడట్లేదు. They wear a t-shirt and a jeans and those kind of things. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వాళ్ళు టీ-షర్ట్ జీన్స్ వేసుకొని వచ్చేస్తా ఉన్నారు. That's how these pastors are. ఇప్పుడు ఉన్న పాస్టర్లు కూడా అలాగ ఉంటున్నారు. Their mindset is so stupid. You wonder, have they ever read and understood the Bible? వారి ఆలోచన విధానం ఎంత వ్యర్థంగా ఉన్నదంటే అసలు వారు దేవుని వాక్యాన్ని ఏమైనా గ్రహించారా అన్నటువంటి సందేహం కలుగుతుంది. They think I'm very smart. I know how to connect to the young people. మరి నేను చాలా తెలివిగలవాడిని, యవనస్తులైనటువంటి వారిని నేను ఎలా కనెక్ట్ చేయగలనో నాకు బాగా తెలుసు అనుకుంటా. I look like them. నేను వారిలాగానే ఉంటాను. He looks like a buffoon. ఆయన వారిలాగా అంటే ఒక బఫూన్ లాగా కనబడుతున్నాడు, ఒక జోకర్ లాగా. He's trying to imitate those young people. అంటే ఆ యవనస్తులను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He looks like a fool. He makes a fool out of himself. అతను ఒక ఫూల్ లాగా, ఒక వెర్రివాడిలాగా కనబడతా ఉన్నాడు, పిచ్చి వేషాలు వేస్తున్నాడు. And then for about 2 hours 2 గంటల పాటు the young people came forward near the stage. ఆ స్టేజ్కి ముందుకు వచ్చినటువంటి యవనస్తులందరూ
danced non-stop, girls and boys. 2 గంటలు విరామం లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నాట్యం ఆడుతున్నారు. You know, exactly like how they do in a pub. మరి పబ్లో ఎలాగైతే నాట్యం ఆడతారో ఖచ్చితంగా అలాగే. And these pastors think they are very smart. ఈ పాస్టర్లు అనుకుంటారు వారు చాలా తెలివి కలిగినటువంటి వారు. Oh, they are not going to a pub, they are dancing here in the church. వారు పబ్బులకు వెళ్ళట్లేదు కదండి, దేవుని సన్నిధిలో కదా వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. Fools, you are deceiving them more than the devil deceives the unsaved people. సాతానుడు రక్షణ లేని యవనస్తులను మోసపరచడం కంటే రక్షించబడినటువంటి యవనస్తులను అంతకంటే దారుణంగా నువ్వు మోసం చేస్తున్నావు. Because they think they are godly by doing what they are doing. ఎందుకంటే నీ ఎదుట ఉన్నటువంటి యవనస్తులు ఏమనుకుంటున్నారంటే ఈ క్రియలు చేయటం ద్వారా మేము చాలా భక్తిలోకి వచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. When they are worldly, వారు లోక సంబంధంగా ఉన్నప్పుడు, when in years past that place was used for weeping penitent sinners to come and accept Christ as their savior. ఒకప్పుడు ఆ స్థలము మరి పాపులు వచ్చి కన్నీరు గార్చి మోకరించి విలపించి వారి హృదయాలు ప్రభువుకు అప్పగించేటువంటి స్థలం అది. Now they are dancing like it's a pub. ఇప్పుడు ఆ విలపించేటువంటి స్థలంలో ఒక పబ్బులో డాన్స్ చేసినట్టుగా డాన్స్ చేస్తున్నారు. Worldliness, లోకభోగం, worldly programs, లోక సంబంధమైన కార్యక్రమాలు, worldly schemes, లోక సంబంధమైనటువంటి స్కీములు, everything to do with fleshly carnal brains, సమస్తము శరీర సంబంధమైనటువంటి క్రియల ఆలోచనలు కలిగి చేయటం, entertainment, ఎంటర్టైన్మెంట్, వినోదం, money, డబ్బు, goods, మరి వస్తువులు, no gospel preaching, సువార్త ప్రకటించటమే లేదు, no preaching against sin, పాపానికి వ్యతిరేకముగా ఖండిస్తూ బోధ లేదు, modernistic, మరి నవీన సంబంధమైనటువంటి క్రియలు ప్రకటించటం, worldly music, లోక సంబంధమైనటువంటి మ్యూజిక్, right? Just like in the movies. మూవీస్ లో ఎలాగైతే మ్యూజిక్ ను ఉపయోగిస్తారో అలాగే సంఘాల్లో ఉపయోగించటం. The preachers are performers, not preachers anymore. మరి ఈ యొక్క ప్రసంగికులు ఏదో పెర్ఫార్మెన్స్ ప్రదర్శన ఇచ్చేవారుగా ఉన్నారు కానీ హృదయంలో నుండి భారంతో ప్రసంగించేవారుగా లేరు. That's the condition of many churches today. నేటి దినాల్లో అనేక స్థానిక సంఘాల పరిస్థితి ఆ విధంగా ఉంటున్నది. Well, that's the Laodicean church. అది లవోదికీయ సంఘ పరిస్థితి. 95% of the Laodicean church is like that. మరి 95% లవోదికీయ సంఘాలు ఇదే స్థితిలో ఉన్నాయి. But కానీ even in this Laodicean church, ఈ విధమైన లవోదికీయ సంఘ కాలంలో కూడా there were some great, bright and shining stars. గొప్ప మరి ప్రకాశించేటువంటి నక్షత్రాలు కొంతమంది ఉన్నారు. We had Oswald J. Smith. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడు. Right, there was Mordecai Ham. మొర్దెకై హామ్ అనేటువంటి దైవజనుడు. There was Bob Jones Sr. బాబ్ జోన్ సీనియర్ అనేటువంటి దైవజనుడు. There was Billy Graham. బిల్లీ గ్రహాం గారు. And here in India we had Bhakt Singh. మరి భారతదేశంలో భక్త సింగ్ గారు. So many of them, good, godly men, faithful men. అనేక మంది నమ్మకమైనటువంటి దైవజనులు. Yet if you look around, మనం చుట్టూ చూస్తే most of them are gone. అనేక మంది వాళ్ళు వెళ్ళిపోయారు. Maybe all of them are gone, I don't know. నేను చెప్పిన పేర్లన్నీ కలిగినటువంటి వారందరూ వెళ్ళిపోయారు. These names are gone, but I don't know even the others, very few. మరి ఈ Faithful పేర్లు men. వెళ్ళిపోయిన ఇంకా కొంతమంది నమ్మకమైన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. But very few people. చాలా కొద్ది మంది మాత్రమే అలాగున్నారు. The majority కానీ మెజారిటీ are Laodicean churches, Laodicean preachers. అనేక మంది లవోదికీయ సంఘం వలె లవోదికీయ కాపురుల వలె ఉంటున్నారు. This Laodicean church age saw two world wars. మరి ఈ లవోదికీయ సంఘ కాలము మరి 2 ప్రపంచ యుద్ధాలు. Both those world wars were fought to bring the Roman Catholic Church back into power. ఈ 2 ప్రపంచ యుద్ధాలు రోమన్ కథోలిక సంఘమును అధికారంలోనికి తీసుకుని వచ్చాయి. And that's what they did. వారు చేసిన పని అదే. Now once again Rome is ruling the world. ఇప్పుడు మరొకసారి రోమ్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. Rome is ruling the unsaved world. Rome is ruling the church. మరి రోము రక్షణ లేనటువంటి ప్రపంచాన్ని, రక్షింపబడినటువంటి వ్యక్తులను పరిపాలిస్తుంది, సంఘాలను కూడా పరిపాలిస్తుంది. The lukewarm church is only concerned about its civil rights. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘం వారి పౌర హక్కుల కొరకు మాత్రమే పోరాడుతుంది. Darkness, deep darkness everywhere. కట్టిక చీకటి ప్రతి చోట సంఘంలో కనబడుతున్నది. The only light you have
is this book. మనకున్నటువంటి ఒకే ఒక వెలుగు ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే. Thy word is a lamp unto my feet and a light unto my path. వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. There are many big names who are apostates. Be careful about them. మరి అనేక పెద్ద పెద్ద పేర్లు కలిగినటువంటి వారు భ్రష్టత్వంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నాడు. Especially in America. Don't just because he's an American preacher, don't immediately think he's great. అతను ఒక అమెరికా ప్రసంగికుడు కాబట్టి చాలా గొప్ప దైవజనుడై ఉంటాడు అనుకొని మోసపోవద్దు. That's the Indian Christian mindset for some reason. మరి భారతదేశంలోని క్రైస్తవుల మైండ్ సెట్ కొంతవరకు ఆ విధంగా ఉండిపోయింది. You have to be very careful. There's apostasy everywhere. లోకమంతటా భ్రష్టత్వం కనబడుతుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Bible believers are a small minority. వాక్యాన్ని విశ్వసించేటువంటి వారు మైనారిటీగా ఉన్నటువంటి వారు. And this is how the church age ends. సంఘ కాలం ఈ విధంగా ముగించబడుతుంది. Everything doesn't become better, everything becomes worse. సంఘంలో పరిస్థితులన్నీ మంచిగా అవుతూ ముగించబడలేదు, ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్తూ సంఘకాలం ముగించబడుతుంది. The heroes of Christians today నేటి దినాల్లో క్రైస్తవుల్లో హీరోలుగా ఉన్నటువంటి వారు are not Bhakt Singh or Oswald J. Smith. మరి భక్త సింగ్ లాగానో ఆస్వాల్డ్ జే స్మిత్ వారి లాగానో కాదు. Not these faithful men of God. They are not the heroes. వీరు కాదండి హీరోలుగా పిలువబడుతున్న వారు ప్రస్తుతం. Rick Warren, హీరోగా పిలువబడుతున్నాడు. an apostate. ఆయన ఒక భ్రష్టత్వానికి నడిపించేవాడు. Joel Austin, an apostate. ఆయన కూడా ఒక భ్రష్టత్వం. Joyce Meyer, జాయిస్ మేయర్ గారు, an apostate. ఆమె కూడా ఒక భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. బెనిహిన్ గారు, an apostate. ఆయన కూడా భ్రష్టత్వంలో నడిపిస్తున్నాడు. There are many such people. ఇంకా అనేక మంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. All have led the church into apostasy. సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నటువంటి వారు. Be careful. జాగ్రత్తగా ఉండండి. Once again, మరొకసారి there is deep darkness all around us. మన చుట్టూ కటిక చీకటి అలుముకొని ఉన్నది. There is no bright light anymore. ఇక ప్రకాశమైనటువంటి వెలుగేమి ఇక మన ముందు లేదు. You know why there is deep darkness? ఎందుకు కటికమైనటువంటి చీకటి మన చుట్టూ అలుముకొని ఉన్నది? Because the tribulation is near. ఎందుకంటే శ్రమల కాలం మన ఎదుట ఉన్నది. That's why. అందుకొరకే You see, this tribulation is midnight. ఈ శ్రమల కాలం దేనికి సూచన అంటే మధ్యరాత్రికి సూచన. Deep darkness. కటిక చీకటి. Only at the second coming will there be light in the world once again. మరలా కేవలం క్రీస్తు యొక్క రెండవ ఆగమనంలోనే భూమి మీద వెలుగనేటువంటిది కలుగుతుంది. Because Jesus Christ is the Son of righteousness. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడిగా ఉన్నటువంటి వాడు. There's only going to be darkness because the church, which is the light of the world, will be taken away. ఎందుకంటే లోకానికి వెలుగైనటువంటి సంఘం పైకెత్తబడుతుంది గనుక వెలుగు పైకెత్తబడితే ఇక భూమి మీద ఏముంటుంది? చీకటే ఉంటుంది. But the church has ceased to be the light. అయితే నేటి దినాల్లో వెలుగుగా ఉండవలసినటువంటి సంఘము వెలుగుగా లేదు. The church has ceased to be salt. దాని వెలుగు ఆగిపోయింది. So that's why there is thick darkness everywhere in the world. అందుకొరకే లోకంలో చుట్టూ కటిక చీకటి అలుముకొని ఉన్నది. As far as you are concerned, అయితే నీ విషయంలో say, thy word is a lamp unto my feet. నువ్వు చెప్పగలగాల, ప్రభువా నీ వాక్యం నా పాదములకు దీపం. Stick to that book. దేవుని వాక్యాన్ని హత్తుకొనండి. Spend time with that book. దేవుని వాక్యంతో సమయం గడపండి. Prayerfully read and study that book. ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని చదివి ధ్యానించండి. Ask God to help you to live according to that. ప్రభువా నేను చదివి నేర్చుకున్న వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయమని అడగండి. Or else you will also fall away. అలా కానట్లయితే నువ్వు కూడా పడిపోతావు. Or else you will also become lukewarm. నీవు కూడా నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతావు. Apostate. భ్రష్టత్వంలోనికి వచ్చేస్తావు. Let's take a few minutes to pray silently in our heart. కొన్ని క్షణాలు తీసుకొని మౌనంగా మన హృదయంలో మనం ప్రార్థన చేద్దాం. With this we finish the 7 messages to the 7 churches. ఈ విషయముతో ప్రభు 7 సంఘాలకు ఇచ్చిన 7 వర్తమానాల విషయాన్ని మనం ముగించేస్తున్నాం. We go to the next division. మరి నెక్స్ట్ భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. We are going to talk about some things which are wonderful. చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. But is my heart ready to receive these truths? అయితే
ఈ సత్యాలను గ్రహించటానికి రిసీవ్ చేసుకుంటున్న హృదయం సిద్ధంగా ఉందా? If these little things that we have studied in the first 3 chapters, ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనం చదివినటువంటి చిన్న చిన్న విషయాలు, if these are things that we cannot live by, ఒకవేళ వీటిని ఈ చిన్న విషయాలు సరి చేసుకుని మనం జీవించలేకపోతే how can we understand great things from chapter 4 onwards? 4వ అధ్యాయం నుండి వివరించబడుతున్నటువంటి గొప్ప సంగతులను మనం ఎలా అర్థం చేసుకోగలం? Say, Lord, help me ప్రభువుని అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి. not to be a hearer only of thy word, but a doer of thy word. కేవలం వినువాడు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం జీవించేవాడిగా నాకు సహాయం చేయండి ప్రభువా. Lord, I pray that you will bless the